అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 46వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అర్జున్ ముద్దు మైకంలో ఎప్పుడో పడిపోయిన ఆరుషి అర్జున్ జుట్టులోకి చేతులు జనిపి సహకరిస్తూ కళ్ళు మూసుకొని ముద్దుని ఫీల్ అయ్యేలోపే డోర్ చప్పుడు ఇద్దరిని దూరం జరిగేలా చేస్తుంది. ఒక డీప్ బ్రీత్ తీసుకొని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అసహనంగా వెళ్ళి అర్జున్ డోర్ ఓపెన్ చేస్తే చెదిరిన జారిన పైటని ఒంటికి చుట్టుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి పరిగెడుతుంది ఆరుషి. ఎదురుగా ఉన్న ప్రియాని చూస్తూ నవ్వి ఏం కావాలి స్వీటీ అని అడుగుతాడు అర్జున్. బావగారు మీరు అక్క కిందకి రావాలంటే అత్తయ్య పిలుస్తున్నారని ప్రియా అంటే నువ్వు వెళ్ళు, మీ అక్కని తీసుకుని నేను వస్తానని ప్రియాని పంపేసి ఆరుషి కోసం వెళ్తాడు. చీరని కష్టంగా కట్టుకుంటున్నారు చూస్తూ డోర్ ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అంత కష్టంగా ఉంటే చీర బదులు డ్రెస్ వేసుకోవచ్చు కదా తింగరి అని అర్జున్ అంటాడు. వదిలే అజ్జు, అత్తయ్య ప్రేమగా నిన్న నా కోసం అని షాపింగ్ చేసి మరీ తెచ్చారు, కాసేపు కూడా ఉంచుకోకుంటే తను ఫీల్ అవుతుంది, ఈవినింగ్ చేంజ్ చేసుకుంటానులే అని అంటూ ఆరుషి పిన్ పెట్టుకొని ముందుకి వెళ్ళిపోతుంది. అర్జున్ కూడా వెనకే వెళ్తే కింద సోఫాలో సెటిల్ అయ్యి ఫ్యామిలీ ముచ్చట్లు చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా చూడముచ్చటగా స్టెప్స్ దిగుతూ వస్తున్న అర్జున్ ఆరుషిలను అలాగే రెప్ప కూడా వేయకుండా కళ్ళని వాళ్ళకే అప్పగించేస్తారు అందరూ కూడా. ఏంటి మామ్ పిలిచారని తాతయ్య పక్కన అర్జున్ సెటిల్ అయితే ఆరుషి ఉమాకి సులోచనకి మధ్యలో కూర్చుంటుంది. ఏం లేదు నాన్న, ఈవినింగ్ ఒకసారి ఇద్దరు గుడికి వెళ్తే మంచిదని శాస్త్రి గారు కాల్ చేసి చెప్పారు, ఒకసారి శివాలయానికి వెళ్ళేసి రండి కన్నా అని సులోచన అంటే అర్జున్కి ఇష్టం లేకపోయినా వెళ్దామన్నట్లుగా తన వైపే చూస్తున్న ఆరుషిని చూసి సరే మామ్ వెళ్తామని లేచి బయటికి నడిస్తే అతని వెంటే కౌశిక్ కూడా నడుస్తాడు. గార్డెన్లో సిట్టింగ్ ఏరియాలో కూర్చుంటే బావా ఏంట్రా ఈ మధ్య కొంచెం మూడీగా కనిపిస్తున్నావని అడిగితే నథింగ్ అని ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ మాటల మధ్యలో నానమ్మ నువ్వు వారు దూరంగా ఉన్నారని నీతో మాట్లాడమని చెప్పారు, ఏమైంది అర్జున్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని కౌశిక్ అడుగుతాడు. అర్జున్ విసుగ్గా అది మా పర్సనల్ థింగ్ వదిలేయి అని అంటే బావా ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుందాము, అసలే నా పిచ్చి చెల్లి నీ మీద బోలెడు ఆశలు పెట్టుకొని ఉందిరా అని కౌశిక్ అంటే అర్జున్ రేయ్ ఎక్కువైపోయింది మూసేయ్ అని కౌశిక్ డిప్ప మీద ఒకటి పీగుతాడు. అబ్బా రేయ్ నిజం చెప్పురా నువ్వు ఎందుకు అని ముందుకు వెళ్తూ ఉన్న అర్జున్ వెంట పడితే కౌశిక్ చిన్నప్పటి నుంచి ఏ సీక్రెట్స్ కూడా కౌశిక్ అర్జున్ మధ్య లేవు కాబట్టి డాక్టర్ చెప్పిందంతా కూడా చెప్పి చైర్లో కూర్చుంటూ మెయిట్ తీసుకుని వచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ ఉంటాడు అర్జున్. ఓ అలాగా, ఇంకా ఎన్ని రోజులు బావా నీ ఫాస్టింగ్ డేస్ అని కౌశిక్ అడిగితే అర్జున్ సీరియస్గా చూసేసరికి అలా చూడకలే వెళ్తున్నా అని కౌశిక్ జారుకుంటాడు. ఇంతలో హెచ్ఆర్ నుండి కాల్ రావడంతో గార్డెన్లోనే అటు ఇటు నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ కాసేపు లియోతో టైం పాస్ చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేసరికి బామ్మ ఆర్షి చెవిలో గుసగుసలు చెప్తూ ఉంటుంది. తల కొట్టుకుంటూ పైకి తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. అమ్మమ్మ అర్జున్ కోపం వచ్చినట్టుంది అని అరు అంటే వాడికి వచ్చేది కోపం ఒకటే కదా, నువ్వు పోయి రెడీ అయిపోవే, సాయంత్రం గుడికి వెళ్ళాలని మీ అత్త చెప్పింది కదా అని నిర్మల బామ్మ అంటుంది. సరే బామ్మ అని పైకి వెళ్ళి బెడ్ మీద పడుకున్న అర్జున్ చూసి ఏంటి పడుకున్నావు, గుడికి వెళ్ళాలని అత్తయ్య చెప్పారు కదా అని ఆరుషి అంటే నీకంటే 5 నిమిషాల ముందే ఉంటాను కానీ నువ్వు రెడీ అవ్వు అని పక్కకు తిరిగి కళ్ళు మూస్తే అబ్బో అన్నట్లు చూసి మూతి తిప్పేసి వార్డ్రోబ్ ఓపెన్ చేసి మెత్తగా ఉండే పింక్ శారీ తీసుకొని స్పీడ్గా రెడీ అవుతుంది. తను డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి ఆల్రెడీ రెడీ అయ్యి ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటాడు. చిన్నగా నవ్వుకుంటూ అర్జున్ ముందుకు వచ్చి అజ్జు బాగున్నానా అని అడుగుతుంది ఆరుషి. ఆరుషిని కింద నుంచి పై వరకు స్కాన్ చేసి చిన్నగా నవ్వి కమ్ అని అంటూ చెయ్యి అందిస్తాడు అర్జున్. ఆ నవ్వుతో తనకు కావాల్సిన అర్జున్ ఆన్సర్ రావడంతో ఏదైనా లోపల దాచేస్తావు కానీ బయటికి మాత్రం ఎక్స్ప్రెస్ చేయవు కదా అని అంటుంది ఆరుషి. నీ దగ్గర చూపించే ప్రేమ ఎఫెక్షన్ తప్ప ఇంకేమీ ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదులే బేబీ అని మల్లేష్ని వద్దని తనే సెల్ఫ్ డ్రైవింగ్కి కూర్చుంటే ముందే బామ్మ శాస్త్రి గారికి కాల్ చేసి చెప్పడం వల్ల అభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉంటారు శాస్త్రి గారు. ఎందుకు ఈ మధ్య సెల్ఫ్ డ్రైవింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామని అర్జున్ని అని అరు అంటే మన మధ్య ఇంకో పర్సన్ ఉండడం నాకు ఇష్టం లేదు అరు అని 20 మినిట్స్లో కార్ని గుడి దగ్గర ఉంచుతాడు. అభిషేకం చేయించి అర్జున్ పెద్ద నోట్లు ఉండిలో వేస్తే అర్జున్ చేత కుంకుమ పెట్టించుకొని మురిసిపోతుంది అరు. గుడి చీకటి పడే టైం అవుతుండడంతో తక్కువ క్రౌడ్ ఉంటే కోనేటి దగ్గర స్టెప్స్ మీద కూర్చుంటారు. గుడిలో వచ్చిన పులిహోర అర్జున్ నోటికి తినిపిస్తూ అజ్జు నువ్వు ఫస్ట్ టైం నన్ను ఎక్కడ చూసావని ఎగ్జైట్ అవుతూ అడుగుతున్నారు. అరుణ్ని చూస్తూ కాలేజ్ నుండి బస్ స్టాప్కి వర్షం పడుతుందని స్పీడ్గా నువ్వు నడుస్తున్నప్పుడు చూశాను, చూడగానే ఇక్కడ అని హార్ట్ వేలు పెట్టి మీద చూపిస్తూ టచ్ చేశావు. ఆ తర్వాత ఇదే గుడిలో ఆ రోజు నైట్ ఇంకా దగ్గర నుంచి చూశాను, ఈవెన్ నిన్ను హక్ కూడా చేసుకున్నా. ఆ తర్వాత కాలేజీ యానివర్సరీ ఫంక్షన్లో మీట్ అయ్యాను, నీకు గుర్తుంది కదా అని అర్జున్ అంటాడు. గుర్తుంది, బట్ నాకు మాత్రం ఆ విషయం గుర్తొస్తే చాలా గిల్టీగా అనిపిస్తుంది అజ్జు, అప్పట్లో నీ మీద నాకున్న ఒపీనియన్ చాలా వరస్ట్గా ఉండేదని ఆరుషి అంటుంది. నాకు తెలుసని
వెనక నుండి నడుముని చుట్టేస్తూ డిన్నర్ టైం వరకు అక్కడే గడిపి నైట్కి ఇంటికి చేరుకుంటారు. నైట్కి డిన్నర్ చేసి అర్జున్ ఆరుషి కోసం పడిగాపులు కాస్తూ ఉంటే అర్జున్ని ఉడికించడం కోసం ఆరుషి వాటర్ బాటిల్ తీసుకొని గుడ్ నైట్ అర్జున్ సార్ అని వయ్యారంగా నడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. రాక్షసి అన్నింటికీ కలిపి పే చేస్తావని పళ్ళు నూరుకుంటూ చేసేదేమీ లేక కాళ్ళు ఇడ్చుకుంటూ తన బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు. రాత్రి 11 అవుతూ ఉంటే మొబైల్ తీసుకొని బేబీ గోముగా అని మెసేజ్ చేస్తాడు అర్జున్. నిద్రపోతున్న ఆరుషి మొబైల్ నోటిఫికేషన్ సౌండ్కి కళ్ళు తెరిచి మొబైల్ చేతిలోకి తీసుకొని అర్జున్ నుండి వచ్చిన మెసేజ్ చదువుకొని అయ్యగారికి అలిగితే కానీ పెళ్ళాము పట్టదు అని అనుకొని ఏంటని రిప్లై చేస్తుంది. నిద్ర రావట్లేదు బేబీ, నేను కూడా నీ రూమ్లోనే వచ్చి పడుకుంటాను, డోర్ ఓపెన్ చేయవా? నో, నువ్వు నీ బెడ్రూమ్లో పడుకో, నేను నా రూమ్లో పడుకుంటానని ఆర్షి సెండ్ చేస్తుంది. అది గెస్ట్ రూమ్ రా, నా బెడ్రూమే నీ రూమ్ కూడా, ప్లీజ్ పైకి వచ్చేవే అని అర్జున్ సెండ్ చేస్తాడు. రాను, మన మధ్య దూరం తరిగిపోయాక వస్తానని ముందే చెప్పాను కదా, సో అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకుండా బుద్ధిగా పడుకో అని ఆరుషి పంపుతుంది. రాక్షసి నా టైం వచ్చినప్పుడు అమ్మ అయ్యా అని అరిచి మొత్తుకున్నా కూడా అస్సలు వదలనని తన ఉక్రోషాన్ని అంతా మెసేజ్ రూపంలో చూపిస్తాడు. మెసేజ్ చూసుకొని చిన్నగా నవ్వుకొని గుడ్ నైట్ అని హార్ట్ సింబల్ పెడుతున్నారు. వెరీ బ్యాడ్ నైట్ అని అర్జున్ సెండ్ చేస్తాడు. ఎర్లీ మార్నింగ్ లేచి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కూర్చుంటే అర్జున్ స్టెప్స్ దిగుతూ అందరికీ వడ్డిస్తున్నారు. వైపు కొరకరా చూస్తూ మా అబ్బాయి ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్తూ ఉంటే టిఫిన్ చేసి వెళ్ళినా అన్న అని అంటుంది సులోచన. ఆకలిగా లేదు బామ్ అని వెళ్ళిపోతాడు అర్జున్ వెళ్తుమైపోయి ఆర్షి చూస్తూ ఉంటే ఏమైంది, మీ మధ్య కొన్ని రోజుల నుండి గెస్ట్ రూమ్లోనే ఉంటున్నావు అని అడిగితే కొన్ని రోజులు దూరంగా ఉంటానని చెప్పావు, ఇప్పుడేమో వాడు తినకుండానే చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడని సులోచన అంటుంది. దాన్ని అడగకు, ఆ మాట వెళ్ళి నీ కొడుకుని అడుగు, ఎందుకు వాడు ఆ పిల్లని దూరం పెడుతున్నాడో నీకైనా చెప్తాడేమోనని అని నిర్మలదేవి బామ్మ చురక వేస్తుంది సులోచనకి. ఏంటత్తయ్యా, మీరు కూడా నా బిడ్డను అపార్థం చేసుకుంటున్నారు. అర్జున్ ఏ కారణం చేత అమ్మాయికి దూరంగా ఉంటున్నాడో అని మనం అర్థం చేసుకోవాలి, కానీ ఇలా అంటే ఎలా అని సులోచన అంటుంది. ఆర్షి ముభావంగా రూమ్కి వెళ్ళిపోతుంటే ఏంటి నువ్వు కూడా తినకుండా వెళ్తున్నావని సులోచన అంటే నాకు వద్దత్తయ్య, ఆకలిగా లేదని అర్జున్ డైలాగే చెప్పి తమ బెడ్రూమ్కి వెళ్ళిన ఆరుషి అర్జున్ చిందరవందరగా మార్చేసిన వార్డ్రోబ్ని చూసి ఒక నిట్టూర్పు విడిచి అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి సర్దేస్తుంది. ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ ఫుల్గా బిజినెస్ మ్యాన్ పాత్రలోకి మారిపోతే అర్జున్ కోసం ఆరుషిని లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది. తను వస్తున్నదని మానిటర్లో నుండి చూసిన అర్జున్ అదే సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ చూపు పీసీ నుండి తిప్పడు. డోర్ ఓపెన్ చేసి లోపలికి రావచ్చా అర్జున్ సార్ అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడుగుతుంది. రావడానికి నీకు పర్మిషన్ అవసరం లేదనుకుంటా అని అర్జున్ అంటే అఫ్కోర్స్ అని నవ్వుతూ అర్జున్ ముందుకు వచ్చి ఇలా చూడకుండా మాట్లాడితే నాకు కోపం వస్తుందని అరు అంటుంది. నాకు మాత్రం నిన్ను చూస్తుంటేనే చిరాకు వస్తుందని అర్జున్ అంటే పీసీ షట్ డౌన్ చేసి ఫస్ట్ లంచ్ తర్వాతే వర్క్ అని అతనికి మరో మాట అవకాశం ఇవ్వకుండా పర్సనల్ రూమ్లోకి లాక్కొని పోతుంది. ఆరుషి ఏంటే ఈరోజు మొగుడు మీద ప్రేమ తెగ పొంగిపోతోందని అర్జున్ అంటే ఇంత హాట్ మొగుడు ఉంటే ప్రేమ ఏంటి, ఇంకేదైనా సరే పొంగుతుందని అంటుంది ఆరుషి మాటలకి అర్జున్ పెదవులు విచ్చుకుంటే తనే ప్లేట్లోకి వడ్డించుకొని తన చేత్తోనే తినిపిస్తుంది అర్జున్కి. ఆమె ప్రేమకి అతను ఎప్పుడూ దాసుడే కాబట్టి ఇప్పుడు కూడా తల వంచి ఆమె పెట్టే గోరు ముద్దలు తృప్తిగా తింటూ నువ్వు తిన్నావా అని అడుగుతాడు. లేదు, నీకు తినిపించిన తర్వాత తింటానని అంటుంది ఆరుషి. తను కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకుని బాక్స్ తీసుకొని వెళ్తుంటే చీర కొంగును పట్టుకుని ఆపేస్తాడు అర్జున్. వెనక్కి తిరిగి అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆశా కోరికని ఏంటన్నట్లుగా చూస్తూ ఉంటే అర్జున్ లాగిన ఫోర్స్కి ఆరుషి అర్జున్ వల్ల సెటిల్ అవుతుంది. చీరని తప్పించి 2 చేతులతో నడుముని కబ్జా చేసి రెడ్ పెయింట్ వేసి ఎక్కడికే జారుకుంటున్నావని నడుముని చేతి వేళ్ళ మధ్య నలుపుతూ ఆరుషి మెడ మీద పంటితో స్కిన్ పట్టుకొని చిన్నగా లాగుతూ అడుగుతాడు. కళ్ళు తమకంతో మూతలు పడితే తన బాడీని ఎప్పుడూ అర్జున్కి అప్పగించేసిన ఆరుషి ఆ అర్జున్ వదులు అని చిన్నగా అంటుంది. ఏంటి వదిలేది అని నడుము మీద పట్టుని ఇంకా టైట్ చేస్తే అజ్జు నొప్పి, బీస్ట్లా బిహేవ్ చేయకు అని ఆరుషి ముద్దుగా అంటుంది. నేను అందుకే ఆ పేరుకే సార్థకం చేసుకుంటున్న బేబీ అని తన వైపుకు తిప్పుకొని అదరుతున్న ఆమె అదరాలను చూస్తూ స్ట్రాంగ్ లాక్కి శ్రీకారం చుడతాడు అర్జున్. నిమిషాలు భారంగా గడుస్తున్నా కూడా అతనిలో కాస్త కూడా వదిలే ఉద్దేశం లేనట్లు కనిపిస్తూ ఉంటే ఆరుషి మంట పెడుతున్న పెదవికి అర్జున్ భుజాలని బాధేస్తూ ఉంటుంది. అంతా నిశ్శబ్ద గదిలో కూడా ఆరుషి చేతి గాజుల సవడికి అర్జున్ మనసు ఇంకా గది తప్పుతుంది. ఆమె అవస్థ చూసి కాసేపటికి వదిలి చిక్ కిస్ ఇచ్చి లవ్ యూ అని గట్టిగా చేసుకుంటాడు. అజ్జు ముద్దులా పెట్టాలి, ఇలా వ్యాంపైర్లా రక్తం వచ్చేలా కాదని అలకగా ముఖం మార్చుకుంటూ అంటుంది ఆరుషి. చెప్పాను కదా బేబీ, నీ దగ్గర నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేదని అర్జున్ అంటుంటే నిజం చెప్పు అజ్జు, నైట్ నేను రూమ్కి రాలేదనే కదా, ఇది రివెంజే కదా అని అంటుంది ఆరుషి. అలాగే అనుకో, టుడే నైట్ రూమ్లో ఉండకపోతే డోర్ బ్రేక్ చేసి మరీ నీ రూమ్లోకి వచ్చి నీతో వైల్డ్ రొమాన్స్ స్టార్ట్ చేస్తానని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు అర్జున్.
అర్జున్ వైపు కోపంగా చూస్తూ అతని జుట్టును పీకేస్తూ, ఏంటి వార్నింగ్స్ ఇస్తున్నావు? నేనెవరో తెలుసా? ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ అర్జున్ దేవ్ వర్మ వైఫ్ని, మిసెస్ ఆరుషి అర్జున్ దేవ్ వర్మ అని అంటూ అర్జున్ చూపులకు తడబడిన కళ్ళు వాల్చేసి పొగరుగా అంటుంది. ఆమె వైపే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తున్న అర్జున్ పెదవులు అందంగా విచ్చుకుంటే, ఇవి చూసే కదా నేను నీకు పడిపోయిందే తింగరబుచ్చి అని ఇగో లేకుండా బయటకు చెప్పేస్తాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ. అర్జున్ బుగ్గలకు ముద్దులు అద్ది మిర్రర్ ముందు అద్దంలో చూసుకొని శారీని నీట్గా సర్దుకొని హెయిర్ని కోమ్ చేసుకొని, సరే నేను ఇంకా వెళ్తున్నా బాయ్ అని ముందుకు వెళ్తుంది. నీతో ఎవరు వచ్చారని అర్జున్ అడిగితే, మన కార్లోనే వచ్చాను, మామయ్య డ్రైవర్ని పంపారని అంటుంది ఆరుషి. బాయ్, ఈవినింగ్ వీలైతే త్వరగా వస్తానని చెప్పి నిద్రన ముద్దు పెట్టి చెయ్యి పట్టుకొని కింద వరకు వస్తాడు. నేను వెళ్తాను కదా, మరీ ఇలా వెనకాలే రావాలా సెక్యూరిటీలా అని ఆరుషి అంటే చిన్న స్మైలే ఆన్సర్గా ఇచ్చి ఆర్షి వైపు ఇంతకు ముందు వచ్చేటప్పుడు గుడ్లు అప్పగించి మరీ చూస్తూ ఉన్న ఇద్దరిని కళ్ళతోనే స్కాన్ చేస్తూ డ్రైవర్ వరకు వెళ్ళి స్లోగా డ్రైవ్ చేయి అని సీరియస్గా చెప్పి బాయ్ బేబీ అని తనే డోర్ ఓపెన్ చేసి కూర్చోబెడతాడు. తిరిగి ఆఫీస్లోకి పోతూ మేనేజర్ని పిలిచి ఆ ఇద్దరి నా క్యాబిన్కి పంపు అని ఆర్డర్ వేసి తన క్యాబిన్కి వెళ్ళి షర్ట్ స్లీవ్స్ మోచేతి వరకు లాక్కొని టేబుల్ మీద కూర్చొని ఒక కాలు ఫ్లోర్ మీద పెట్టి పేపర్ కట్టర్ చేతిలోకి తీసుకొని ఉంటాడు. ఇంతలో మే కమిన్ అని అంటే కమిన్ అని గంభీరంగా వినిపిస్తుంది అర్జున్ వాయిస్. సార్ పిలిచారని ఇద్దరు అర్జున్ ముందు వినయంగా నిలబడితే సీరియస్గా చూస్తూ అందులో ఒకడు చేయి పట్టుకొని మణికట్టు దగ్గర నుండి అరచేతి వరకు కట్ చేస్తూ కొంచెం కూడా జాలి లేకుండా ఫ్లోర్ మీద రక్తం పారేలా చేస్తాడు. వాడు పెడుతున్న ఆర్తనాదాలకు ఇంకొకటి భయంతో బయర్లు కమ్మి ఉల్లంద చెమటలు పడతాయి. కట్ అయిన చెయ్యిని వదిలేసి ఇంకో చేతి వెళ్ళని తన అరచేతితో విరిచేస్తూ వాడు నొప్పితో పెడుతున్న కేకలని వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సైడ్ స్మైల్ ఇచ్చి ఇంకొకటి వైపు కదులుతాడు. వాడికి ఆల్రెడీ నిలువెల్ల చెమటలు పట్టి ఎందుకు అర్జున్ కొడుతున్నాడో మ్యాటర్ అర్థమై సార్ సార్ అని అంటూ భయంతో సగం చచ్చిపోతే అర్జున్ ఒకే ఒక దెబ్బకి నేల కత్తుకుపోయి చెవిలో నుండి ముక్కులో నుండి బ్లడ్ వచ్చి చావుకి నిమిషాలు వ్యవధిలో ఉంటాడు. చేతికైన బ్లడ్ని విసురుగా విదిలిస్తూ వాడి గుండెల మీద కాలు పెట్టి ఎందుకు చంపకుండా వదిలేసానో అర్థమైందా అని అర్జున్ అంటే ఆ నొప్పికి ఊకి రాకపోవడానికి దగ్గరలో ఉన్న ఇద్దరిని చూస్తూ మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీ కోసం అని మేనేజర్కి కాల్ చేసి వెంటనే హాస్పిటల్లో పడేయండి లేకపోతే ప్రాణం పోతుందని అంటాడు అర్జున్ టిష్యూ పేపర్ చేతులతో తుడుచుకుంటూ. కౌశికి కాల్ చేసి రేపు బోర్డ్ మీటింగ్ ఉందని రెడీ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని రావాలని చెప్పి అలాగే ఇంటర్వ్యూస్ నువ్వే కండక్ట్ చేయమని చెప్తాడు. అలసటతో నైట్ ఇంటికి వెళ్ళిన అర్జున్కి ఆర్షి శ్రద్ధతో మాట్లాడుతూ ఉంటే అర్జున్ కళ్ళు ఎర్రబడి ఆర్షి అని బేస్ వాయిస్తో ఇంట్లో రీసౌండ్ వచ్చేలాగా అరుస్తాడు. దెబ్బకి చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని కింద పడి పగిలిపోతే చాలా రోజుల తర్వాత అర్జున్ కోపాన్ని ఎర్రబడ్డ మొహాన్ని చూసి భయంతో 2 అడుగులు వెనక్కి వేస్తుంది ఆర్షి. అర్జున్ గొంతు విని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా హాల్లోకి వస్తే తనతో నీకేం మాటలు, వాళ్ళకి దూరంగా ఉండమని నీకు ముందే చెప్పానా లేదా, అయినా మాట్లాడుతున్నావంటే నీకు కొంచెం కూడా నా మాటంటే భయం లేదు కదా అని అరుస్తాడు అర్జున్. రూప శ్రద్ధ అర్జున్ కోపాన్ని చూసి భయంతో చూస్తుంటే ఏమైంది అర్జున్ అని విశ్వనాథ్ అడుగుతారు. డాడ్ మీ చెల్లిని మీ మేనకోడలికి నా భార్యకు దూరంగా ఉండమని చెప్పండి, ఇంకొకసారి తన పక్క నిలబడి కనిపించినా అదే లాస్ట్ డే అవుతుందని వార్నింగ్ ఇచ్చి ఆర్షి వైపు సీరియస్గా చూస్తే కల నిండా నీళ్లు పెట్టుకొని భయంగా అర్జున్ని చూస్తూ ఉంటుంది. విశ్వనాథ్ అసహనంగా చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు కూడా అర్జున్ కోపానికి బెదిరి సైలెంట్ అవుతారు. అర్జున్ చూపు అర్థం చేసుకొని ఆర్షి ముందుకి అడుగు వేసేలోపే అర్జున్ కిందున్న గ్లాస్ పెంకులు చూసి విసురుగా రెక్క పెట్టుకొని పక్కకి లాక్కొని పోతూ ఉంటే సులోచన అడ్డు వచ్చి నాన్న తన తప్పేమీ లేదని ఏదో అనేలోపుగానే మామ్ నేను నీతో తర్వాత మాట్లాడతానని ఇంకా భయంతో అలాగే చూస్తూ ఉన్న ఆర్షిని లాక్కొని రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. విసురుగా సోఫాలోకి తోసి చూడు నాకు కోపం రాదని అస్సలు అనుకోవద్దు, నా కోపాన్ని ఈవెన్ నువ్వు ఎస్టిమేట్ కూడా చేయలేవు, ఇంకోసారి నువ్వు వాళ్ళతో కనిపిస్తే మాత్రం నేను ఇంత కూల్గా నీతో మాట్లాడను, ఫ్రెష్ అయ్యి వస్తాను, డ్రెస్ తీసిపెట్టు అని షర్ట్ బటన్స్ తీసుకుంటూ ఆ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. ఇంకా భయం తగ్గని ఆర్షి బొమ్మల అక్కడే ఉంటే 10 నిమిషాల తర్వాత వచ్చిన అర్జున్ అతను ఎలా వెళ్ళేటప్పుడు సోఫాలో కుదేసి వెళ్ళాడు. అలాగే అదే పొజిషన్లో ఉన్న ఆర్షిని చూసి డ్రెస్ ఎక్కడాని మృదు గంభీరంగా అడుగుతాడు అర్జున్. ఉలిక్కిపడి ఫాస్ట్గా వార్డ్రోబ్ ఓపెన్ చేసి నైట్ డ్రెస్ తీసి బెడ్ మీద పెడుతుంది. తల తుడుచుకుంటూ ఇలా రా అని అర్జున్ పిలిస్తే రానని భయంగా తల ఊపితే అర్జున్ సీరియస్గా చూసేసరికి మెల్లగా అర్జున్ దగ్గరికి వెళ్తుంది. తల పట్టుకొని తన గుండెలో కదుముకొని సారీ, తనతో నిన్ను చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, తన వల్లే ఆ రోజు మన మధ్య దూరం వచ్చింది, తనను చూసిన ప్రతిసారి నాకు నువ్వు ఆ రోజు కన్నీళ్లతో నన్ను వదిలి వెళ్ళిందే గుర్తొస్తుంది, మళ్ళీ నువ్వు అలాంటి రోజు వచ్చి నన్ను వదిలి వెళ్ళిపోతే ఐ కాంటారు నేను ఏదైనా భరిస్తాను, కానీ మన మధ్య దూరాన్ని నేను అస్సలు ఊహించలేను, అందుకే నువ్వు తనతో మాట్లాడుతూ ఉంటే కోపం వచ్చిందని అలాగే బెడ్ మీద కూర్చొని అరువుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని నడుముని చుట్టేసి
ఆమె వెడవంపుల్లో వెదవులు వానించి అలాగే ఉండిపోతాడు. ఆరుషి వెక్కుతూ ఉంటే సారీ చెప్పాను కదా, ఇంకా ఏడవకే అని అర్జున్ అంటే అర్జున్ని అరువు నెట్టేసి అసలెందుకు తన దగ్గరికి వెళ్ళానో తెలుసా అని వెక్కుతూ అడుగుతుంది ఆరుషి. మినీ ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసి చేతికిస్తూ ముందు తాగు అని అంటే సగం బాటిల్ ఖాళీ చేస్తే ఇప్పుడు చెప్పని సోఫాలో కూర్చొని అడుగుతాడు అర్జున్. అరువు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు మార్నింగ్ వరకు బాగున్నారు. తర్వాత ఏదో కాల్ రాగానే రూప పిన్ని అని అంటుండగానే అర్జున్ సీరియస్గా చూసేసరికి అదే రూపగారు హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోయారు. అత్తయ్య నేనేం జరిగిందో అని టెన్షన్ పడుతూ వాటర్ ముఖం మీద చల్లి ఆవిడ లేవగానే అత్తయ్య ఏమైందని అడిగింది. తన హస్బెండ్ని జైల్లో వేశారంట. అజ్జు ఏదో కంపెనీలో ఫ్రాడ్ అని బ్యాంక్లో తీసుకున్న అప్పులు కట్టలేదని కేసు ఫైల్ అయిందంట. పాపం రూపగారు శ్రద్ధ మార్నింగ్ నుండి మంచినీళ్ళు కూడా తాగలేదు. అందుకే పాపం అనిపించి జ్యూస్ గ్లాస్ తీసుకొని వెళ్ళాను. అప్పుడే నువ్వు నన్ను చూసి తిట్టేశావు అని అంటూ ఆరుషి కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు అర్జున్ ఏం చేస్తాడు? ఆరుషి చెప్పిన మాటలు విని అర్జున్ ఆరుషిల మధ్య ఉన్న ఈ దూరాన్ని అర్జున్ కరిగించేస్తాడా, లేదా ఆరుషి అపార్థం చేసుకునేలాగా ఏమైనా సిచ్యువేషన్స్ రాబోతున్నాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.